ఇప్పుడు ధర్మస్థల బరియల్ కేసు అంటారు దీన్ని. ధర్మస్థల బరియల్ కేసులో ఒక సంచలనమైన భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇదంతా అసలు అబద్ధం, కంప్లీట్గా ఇది బోగస్, హోక్స్ అంటారు కదా, ఇటువంటి హోక్స్ ఇది అనేది ఇప్పుడు తేలిపోయింది. ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇతని పేరు వివరాలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. మొన్నటి వరకు ముసుగు మనిషి అనేవాళ్ళు భీమా అని కూడా మీడియా పేరు పెట్టింది అతనికి. అయితే ఇతని అసలు పేరు సిఎన్ చెన్నయ్య. ఇతనికి 50 ఏళ్ళు. ఇతనిది నేటివ్ వచ్చి మండ్య జిల్లాలో చిక్కబల్లి అనే ఒక ఊరు. అక్కడి నుంచి వీళ్ళు 4 అన్నదమ్ములు ఆ ఊర్లో ఉండేవాళ్ళు. ఆ తర్వాత హల్లిగెరే అని ఇంకొక గ్రామానికి కూడా వీళ్ళు వెళ్ళారు. అక్కడ కొద్ది రోజులు ఉన్నారు. దాని తర్వాత వీళ్ళ అన్న ధర్మస్థలాలో ఈ స్కావెంజర్ డ్యూటీలో చేరాడు. సో ఈ అబ్బాయి అక్కడ ఒక ఇటుకల బట్టీలో పనిచేసేవాడు. ఎవరు? ఈ చెన్నయ్య అనే అబ్బాయి. సో వీళ్ళ అన్న ఏం చెప్పాడంటే, అక్కడ నీకు పెద్దగా డబ్బులు రావరా, ఇక్కడికి వచ్చేసేయి, ఇక్కడ బాగుంది, నీకు కూడా నేను ఉద్యోగం తీసిస్తా అని చెప్పి, టెంపుల్ ఇది కాబట్టి ఫుడ్ అదంతా మనకి ఫ్రీగా దొరుకుతుంది, మనకి వీళ్ళు అకామిడేషన్ కూడా ఇస్తున్నారు, చాలా బాగుంటుంది, వచ్చేసేయి అని చెప్తే అతను వచ్చేసాడు. 94 నుంచి స్వీపర్గా జాయిన్ అయ్యాడు ధర్మస్థల టెంపుల్లో. సో ఇతను డ్యూటీలు ఏంటంటే అక్కడ గుడి చుట్టూ క్లీన్ చేయడం, తర్వాత టాయిలెట్లు అవి క్లీన్ చేయడం, బాత్రూమ్ క్లీన్ చేయడం, ఇది ఇతని డ్యూటీ. ఇతనికి నేత్రావతి దగ్గరనే ఒక చిన్న గుడిసె ఏదో ఇచ్చారు, దాంట్లో ఇతను ఉన్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. వరుసగా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఇతను. సో ఇక్కడ ఉన్నాడు. ఉన్నప్పుడు ఊర్లో వాళ్ళు ఎవరైనా వస్తే కూడా ఇతనే దర్శనం చేయించడం అవన్నీ చేసేవాడు. ఊర్లో వాళ్ళకైతే ఇతని పట్ల మంచి అభిప్రాయమే ఉంది. మాకంతా హెల్ప్ చేసేవాడు, దర్శనాలకి వెళ్ళినప్పుడు కూడా బాగా దగ్గరుండి దర్శనాలు ఇప్పించేవాడు, అవన్నీ కూడా చెప్పారు. అయితే దాని తర్వాత ఇతను ఈ భార్యల విషయంలో ఇతనికి లైఫ్ సరిగా లేదు, గొడవలు ఎప్పుడు అవన్నీ. వీళ్ళ భార్య 3వ భార్య కూడా రత్నమ్మ ఆమె పేరు. ఆమె కూడా మొన్న మీడియాతో మాట్లాడింది. 1999లో ఆమె ఇతన్ని పెళ్లి చేసుకుంది. 2006లో విడాకులు ఇచ్చారింది. వీళ్ళిద్దరికి 2 పిల్లలు, బాబు పాప. కానీ ఇతను ఆమె చెప్పేదాన్ని బట్టి ఇతను చాలా క్రూయల్ ఫెలో. తాగి ఇంటికి వచ్చి కొట్టేవాడు, భార్యని హరాస్ చేసేవాడు. ఆ హరాస్మెంట్ తట్టుకోలేక ఈమె విడాకులకి వెళ్ళింది. విడాకులకి వెళ్ళినప్పుడు కూడా భరణం ఇవ్వాల్సి వస్తుందని కోర్టులో కూడా అబద్ధాలు చెప్పి, నాకు ఉద్యోగం లేదు సార్, నా దగ్గర ఏమి డబ్బులు లేవు అని తప్పించుకున్నాడు. చివరికి మా అమ్మ నన్ను కాపాడింది, నా పిల్లల్ని కూడా మా అమ్మే పెంచి పోషించింది అనేది ఆమె చెప్తుంది. వీడు ఖచ్చితంగా నేను 7 ఏళ్ళు కాపురం చేస్తున్నాను కదా, 7 ఏళ్లలో ఒక్కసారి కూడా నాకు ఇట్లాంటి ఒక శవాన్ని, మహిళా శవాన్ని రేపు చేసి చంపేసినారు, ఇట్లాంటి శవాన్ని నేను ఈరోజు పూడ్చి వచ్చానని నాకు ఒక్కరోజు కూడా చెప్పలేదు ఇతను. కాబట్టి ఇతను అవన్నీ అబద్ధాలే. ఇతను డబ్బు కోసం ఏ పనైనా చేస్తాడు. కాబట్టి ఇందులో కూడా ఇతను ఎక్కడో డబ్బు తీసుకొని పని చేస్తుంటాడు అనేది ఆమె ముందే చెప్పింది రత్నమ్మ అనే ఆవిడ. అట్లాగే ఇతనితో కూడా పనిచేసిన రాజు అనే అతను కూడా రాజు, బాలు అనే 2 కూడా మీడియా ముందుకు వచ్చారు. ఇది ఇతను చెప్పేదాన్ని అబద్ధము, ఎందుకంటే మేము కూడా ఇతనితో పనిచేసాము, 100 శవాలు పూడిస్తే మాకు కూడా తెలియాలి కదా. అందులో ఇతను కూడా చెప్పాడు, రాజు అనేవాడు కూడా కలిసి పూడ్చామని చెప్పాడు. వీళ్ళిద్దరు వచ్చి అవన్నీ అబద్ధాలని అంతకుముందే చెప్పారు. సో ఆల్రెడీ ఇతను చూపించింది సిట్ వేశారు. మామూలుగా ఏం జరిగింది క్రానాలజికల్ ఆర్డర్లుగా, జూలై 4వ తేదీన ఇతను కొంతమంది లాయర్లు తీసుకొని ఫుల్ ముసుగేసుకొని ఒక బ్యాగ్ తీసుకొని పోలీస్ స్టేషన్, బెల్తంగడి పోలీస్ స్టేషన్కి వచ్చాడు. అందులో కంప్లైంట్ ఆల్రెడీ రాసున్నారు, అడ్వకేట్స్ రాసున్నారు. ఇతను సంతకం పెట్టాడు. వాడు పోలీసులకు ముందు ఏం చెప్పాడంటే, ఇలాగ 94 నుంచి 2015 వరకు నేను మంత్లీ కనీసం 2-3 శవాలను ఇక్కడ పూడ్చాను. బిగినింగ్లో అవి ఆత్మహత్య శవాలు అనుకున్నాను, కానీ తర్వాత అమ్మాయిలు, బాలికలు, స్త్రీలు వీళ్ళు న్యూడ్ బాడీ అంటే పూడ్చేటప్పుడు కొన్ని బట్టలు లేకుండా కూడా ఇచ్చారు నాకు శవాల్ని. వాటి మీద లైంగిక అత్యాచారం చేసినట్టుగా గాయాలు ఉన్నాయి. తర్వాత కొంతమందిని గొంతు కోసినట్టుగా, ఒక ముఖం మీద యాసిడ్ పోసినట్టుగా, కొంతమందిని కుర్చీలో కూర్చోబెట్టుకొని కట్టేసి టార్చర్ చేసినట్టుగా ఇలాంటి గుర్తులన్నీ ఉన్నాయి అనేది చెప్పాడు. అంటే దాదాపు నేను కొన్ని 100 శవాలు అయితే ఇక్కడ నేత్రావతి దగ్గరలోనే పూడ్చిపెట్టానని చెప్పాడు. సో వాళ్ళు పోలీసులు దీన్ని ఎలా నమ్మాలి ఏంటి అర్థం. ఎంతమంది లాయర్లు వచ్చారు, కేవీ ధనంజయ్ లాంటి సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఉన్నారు. సో ఏం చేయాలనేది వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ప్రొసీజర్ ఫాలో కావదామని వాళ్ళు ఏం చేశారంటే కొంత టైం తీసుకున్నారు. ఈ అబ్బాయి వచ్చింది 4వ తేదీ కదా, 6 రోజులు టైం తీసుకొని 10వ తేదీ మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లారు. మేజిస్ట్రేట్తో
ఇతని 164 సిఆర్పిసి వాంగ్మూలం అంటారు, ఆ వాంగ్మూలం ఇప్పించారు. మేజిస్ట్రేట్ దగ్గర మొత్తం రికార్డ్ చేశారు, వీడియో షూట్ చేశారు, అంత అయింది. దాంతో ఇప్పుడు మేజిస్ట్రేట్ దగ్గర రికార్డ్ చేశారు కాబట్టి ఫర్దర్గా దీని మీద విచారణ జరపాలి. కాబట్టి వాళ్ళు ఎలా విచారణ జరపాలి, ఇది ఎందుకంటే ధర్మస్థల అనేది వెరీ పాపులర్ టెంపుల్, 800 ఏళ్ల నాటి టెంపుల్, అది శైవ టెంపుల్, శ్రీ మంజునాథ స్వామి దేవుడు. కానీ అక్కడ పూజారులేమో వైష్ణవ పూజారులు ఉంటారు. దాని మెయింటెనెన్స్ అంతా కూడా జైన ఫ్యామిలీకి సంబంధించి పారంపర్యంగా జైన ఫ్యామిలీనే చేస్తుంది. ప్రజెంట్ వీరేంద్ర హెగ్డే అనే ఆయన దాని ధర్మాధికారిగా ఉంటున్నాడు. వాళ్ళు జైనులు. సో ఇటువంటి టెంపుల్ మీద ఇతనేమో 100 శవాలని టెంపుల్ వాళ్ళే చేయించారు, ఈ పని అని ధర్మాధికారి ఫ్యామిలీనే చేయించారని ఇతను ఆరోపిస్తున్నాడు. దీంతో ఒకసారిగా న్యూస్ వైరల్ అయిపోయింది, దేశవ్యాప్తంగా ఇది ఫేమస్ అయిపోయింది. ఇంటర్నేషనల్గా అల్ జజీరా లాంటి ఛానళ్ళు కూడా దీన్ని గురించి రాయడం మొదలుపెట్టాయి. దాంతో కర్ణాటక గవర్నమెంట్ మీద ప్రెజర్ వచ్చింది. దాంతో 20వ తేదీన సిట్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఎంక్వైరీకి సిద్ధరామయ్య ప్రభుత్వం ఆదేశించింది. సో 20వ తేదీన సిట్ రంగంలో దిగింది, ఫామ్ అయింది. అక్కడ నుంచి వాళ్ళకి కొంత టైం పట్టింది, మహజర్లు అవన్నీ రెడీ చేసుకోవడం. ఇతన్ని తీసుకెళ్ళి ఒకేసారి వరుసగా 13 స్పాట్లు మార్క్ చేయించారు మొత్తం. ఇవన్నీ తీసుకొని 28వ తేదీ నుంచి దాదాపు 20 రోజుల పాటు తవ్వకాలు జరిపారు.